ప్రైవేట్ హాస్పిటల్స్, అదేవిధంగా స్కానింగ్ సెంటర్స్, ల్యాబ్స్, ఎంఆర్ఐ సెంటర్లు విపరీతమైనటువంటి దోపిడీ. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి దుస్థితి ఏర్పడింది. అయితే ఇవల్ల కొన్ని అనివార్యంగా వాళ్ళ దగ్గర జరిగిన ఏవైతే కొన్ని హాస్పిటల్స్, ముఖ్యంగా కీర్తి సాయి హాస్పిటల్లో ఒక హాస్పిటల్కి పోయిన 2 గర్భిణి, అంటే 4 నెలల గర్భిణి, ఆమె రియాక్షన్ అయ్యి అమ్మాయి చనిపోయింది. తర్వాత ఇవాళ అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో మహిళలు అందులోకి పోయి స్కానింగ్ చేసుకునేటువంటి వాళ్ళని వాళ్ళ ఫొటోస్ తీసి వాళ్ళ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేసి అదంతా బయటకు వస్తే తప్ప ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం చర్య తీసుకోలేదు. అది కూడా నామినల్గా అందులో ఉన్నటువంటి వర్కర్ని అరెస్ట్ చేశారు. ఆ డాక్టర్ని అరెస్ట్ చేయాలా, ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్లో కూడా గంగాధర్ అనేటువంటి యువకుడు చనిపోయిన అతన్ని హార్ట్ అటాక్ ప్రాబ్లంతో వస్తే చనిపోయాడు. చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసి 80,000 రూపాయలు కుటుంబ సభ్యుల దగ్గర వసూలు చేశారు. తర్వాత ఆరోగ్యశ్రీ కూడా వసూలు చేశారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ నీరో కానివ్వండి, వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి మరి మనోరమ హాస్పిటల్ లక్షల రూపాయలు, వీళ్ళు ముట్టుకుంటే చేతు ముడితే ₹1,00,000. వాళ్ళకు వచ్చినటువంటి మరి ప్రాబ్లం ఏంటిది, వాళ్ళకు వచ్చినటువంటి ఏమీ లేదు. స్కానింగ్లు, ఎంఆర్ఐలు, విపరీతమైనటువంటి దోపిడీ, ప్రజలు తట్టుకోలేనటువంటి. అందుకే మేము ఇలా కలెక్టర్ గారి రిప్రజెంటేషన్, మేము ఏదో జనరల్ కాకుండా సంబంధిత ఇప్పుడు ఆరోపణలు వచ్చి వాటి మీద జనాలు రోడ్డు మీదకి వచ్చిన వాటి మీదనే నిర్దిష్టంగా ఆరోపణ చేస్తూ ఒక పిటిషన్ ఇచ్చాం. అదేవిధంగా వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు పెట్టాలి. ఎందుకంటే మన డాక్టర్లందరిని అనట్లేదు, డాక్టర్ లేకపోతే సమాజం కష్టమే. ఇలా డాక్టర్ వృత్తి కన్నా డాక్టర్లైనా ఇలా ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది సమాజంలో అన్ని రంగాల్లో దోపిడీ లేదా తప్పుడు విధానాలు అనుసరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వ్యతిరేకంగా పౌర సమాజము, మీడియా సాధనాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఉద్యమించాలి. అప్పుడే వాళ్ళని మనం ఎదుర్కోగలము, ప్రజలకి మేలు జరుగుతుంది. అందుకే ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక ఉన్నతాధికారులతో ఒక మానిటరింగ్ కమిటీ వేయాలి. ప్రజలు నేరుగా చెప్పుకునే విధంగా ఏదైనా సమస్య వస్తే బిల్లులు కానివ్వండి, ఏదైనా వీళ్ళు చేసేటువంటి తప్పుడు ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక మానిటరింగ్ కమిటీ వేయాలి. అది కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇవాళ ప్రజలు చాలా ఆందోళన, ఎందుకంటే అన్ని సబ్జెక్టుల మీద అందరికీ తెలుస్తుంది, రాజకీయ నాయకులకు కానీ, మీడియాకు కానీ, ఇతర ప్రజలకు కానీ. కానీ మెడిసిన్ చదివిన వాళ్ళకి మాత్రమే అది తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అది ఎవరికి సబ్జెక్టు తెలియని అంశం. కాబట్టి ఎంత లాస్ అవుతుంది, ఎంత మేలు జరుగుతుంది అనేది తెలియదు. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్స్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని బలోపేతం చేయండి, డాక్టర్లను నియమించండి, సిబ్బందిని పెట్టండి, మందులు అందుబాటులో ఉంచండి అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజులలో ఇది ఒక పెద్ద ఉద్యమంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.